సార్ మీతో మాట్లాడుతుంటే ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు, ఎంతైనా మాట్లాడచ్చు, కానీ మీకున్న సమయం పరిమితి దృష్ట్యా ఒక లాస్ట్ క్వశ్చన్ వచ్చేస్తాను. అంటే జర్నలిజంలో చాలామంది నేను చూసిన వాళ్ళల్లో కూడా, నేను కూడా ఒక జర్నలిస్ట్ని కాబట్టి చూశాను, చాలామంది హెల్త్ని కీపప్ చేయరు. కానీ మీరు దాదాపు 60 సంవత్సరాలు వస్తున్నట్టున్నాయి, మీకు 60 దాటినాయి. బట్ యూ లుక్స్ చాలా స్మార్ట్గా ఉన్నారు, బాగున్నారు. అంటే చాలామంది జర్నలిస్టులు ఆరోగ్యం చెడగొట్టుకునే పరిస్థితి వచ్చింది. మీరు ఒక యూనియన్ లీడర్గా, అంటే మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది, అంటే నా స్వానుభవంలో కూడా నేను చెప్తున్నాను, చాలామంది కెరీర్స్ ఈ హెల్త్ని కీపప్ చేయకుండా, దానికి వేరే ఏ రీజన్స్ కానివ్వండి, అది మీరు ఏంటంటే ఒక యూనియన్ నేతగా మీరు చూసి చాలా హెల్తీగా చాలా చక్కగా ఉన్నారు. కానీ చాలామంది జర్నలిస్టులు, ఇవాళ యంగ్ జర్నలిస్టులు కూడా వాళ్ళ హెల్త్ని కీపప్ చేసుకోలేకపోతున్నారు. దానికేమైనా మీరు సలహా ఇవ్వగలరా? ఇక్కడ 2-3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి విక్రమ్ గారి. ఇందులో ఒకటేమో డిసిప్లిన్ లేకపోవడం అనేది, మనం పర్సనల్ డిసిప్లిన్ అనేది. అంటే ఏమవుతుందంటే మామూలుగా జర్నలిస్ట్లో ముఖ్యంగా రిపోర్టింగ్లో ఉండే వాళ్ళకు టైమింగ్స్ అనేవి ఉండవు. చాలా అంటే ఏ టైమింగ్స్ లేకుండా గంటల తరబడి బయట ఉండి చేసేది ఉంటుంది. సమయానికి భోజనం ఉండదు, సమయానికి నిద్ర ఉండదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వీటిని ఆర్గనైజ్ చేసుకోవడంలో ఉంటుంది. అంటే మాకు ట్రైనింగ్లో చెప్పేవాళ్ళు ఏంటంటే, మీరు ఎక్కడైనా బయట రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు 1 గంటలో అయిపోతుంది అనుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు, అది ఎంతసేపు అయినా జరగవచ్చు. కాబట్టి మధ్యలో భోజనం టైం అయితే ఎట్లా అనుకోకుండా 2 రొట్టెలు ప్యాక్ చేసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళండి. భోజనం టైం కాగానే ఆ రొట్టెలు తిని మంచినీళ్ళు తాగండి. ఇట్లాంటివన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా పోయినారు, డిసిప్లిన్ లేకుండా పోయింది. తర్వాత అలవాట్ల నుంచి కూడా జర్నలిస్టులు ఎక్కువగా వీటికి అట్రాక్ట్ అవుతారు, ఈ అలవాట్లకి. అట్లాంటి వాటి నుంచి జరిగి కొంచెం డిసిప్లిన్. రెండవది ఆర్థికంగా కూడా దానికి వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది జర్నలిస్ట్, చాలా బాధాకరం దురదృష్టకరమైన విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది జర్నలిస్ట్ ఆర్ అండర్ పెయిడ్. అంటే చాలామంది జర్నలిస్టులు తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలను ఇచ్చేసుకో. అందుకే మనం ఇవాళ జర్నలిస్ట్ యూనియన్స్, మన యూనియన్తో సహా జర్నలిస్ట్ యూనియన్స్ ఎట్లా అయిపోయినాయంటే దేశంలో వెల్ఫేర్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. వేజెస్ ఎట్లా ఇప్పించలేకపోతున్నాయి, ఎందుకంటే కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత వేజ్ బోర్డ్ పరిధిలోకి చాలా వరకు రావడం లేదు. సో కాంట్రాక్ట్ సిస్టంలోకి పోయిన వాడు ఈ వేజ్ బోర్డ్ పరిధిలోకి రాడు, మన సంఘం పరిధిలోకి రాడు, మన సంఘంలో న్యాయస్థానాల్లో వేసినా ఎప్పుడు అవుతాయో తెలియదు. కనీసం వెల్ఫేర్ వైపు అని. అందుకే మేము ఆరోగ్యం మీద స్ట్రెస్ ఇచ్చేది. అందుకే హెల్త్ కార్డ్స్ ఇవన్నీ ఇప్పించేది, అందరికి చెప్పేది పదే మా సమావేశాల్లో కూడా చెప్తూ ఉంటాం. మీరు కుటుంబాన్ని గురించి ఆలోచించాలి, మీ వ్యక్తిగతమైన సమస్యలు, వ్యక్తిగతమైన జీవితము, ఆరోగ్యం, వీటి గురించి ఆలోచించాలి. మన వృత్తికి న్యాయం చేయాల్సిందే, తప్పనిసరిగా కష్టపడి పని చేయాల్సిందే, దాంట్లో ఎక్సెల్ చేయాల్సిందే, అంటే దానిలో మన ప్రతిభను చూపించాల్సిందే. కానీ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ యువర్ పర్సనల్ ఫ్యామిలీ. అది మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారా? అది చెప్తూ ఉంటాము. అది పాటించే ప్రయత్నాలు పెద్దగా చేయలేదు మేము, అవకాశం లేకుండా. కానీ గాడ్స్ గ్రేస్ ఆరోగ్యం బాగానే ఉంది ఇప్పటివరకు. మీది బాగుంది. మిగతా వాళ్ళ గురించి అదే మిగతా వాళ్ళకి కూడా చెప్పేది అదే, మనం జాగ్రత్తగా ఉండాలి, యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ యువర్ హ్యాబిట్స్. ఎందుకంటే నేను చూసా సార్, ఏదో అయిపోతుందని రాజకీయ పార్టీల గురించి, రాజకీయ నాయకుల గురించి వీళ్ళు తపన పడి జర్నలిస్టులు వాళ్ళు ఆరోగ్యం చెడగొట్టుకుని బాగానే ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, యజమానులు బాగానే ఉంటారు, జర్నలిస్టులు చెడిపోతూ ఉంటారు. ఓకే సార్, చాలా వెరీ వెరీ ఎన్లైటనింగ్ ఇంటర్వ్యూ. వెరీ మచ్ విక్రమ్, థ్యాంక్ యూ.